ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ రవి యొక్క దోషం ప్రారంభమైనది. అలాగే అనుకూలించేటువంటి శుక్రుడు ఆ బలం కొంత తగ్గింది. అందువల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల ఈ వారం కొంత గజిబిజి గందరగోళంతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఏమిటి? దుర్దోషశత్రు సంవాదో గమనాగమనం యథ. ఈ వారంలో చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కొంత నిష్ఫలంగా ఉంటాయి. అంతే, ఇంత కష్టపడి ప్రయాణం చేసినప్పుడు దానికి ఏదైనా ఒక సార్థకత ఉండాలి. ఒక పని మీద వెళ్తారు, ఆ పని అవ్వదు, మరలా ఇంకొకసారి వెళ్ళవలసి వస్తుంది. పోనీ రెండోసారి వెళితే అవుతుందా? అది గ్యారంటీ ఉండదు. ఇలా గమనం యథ అంటూ ఉన్నది శాస్త్రం. చేసేటువంటి ప్రయాణాలు ఎక్కువగా వృధాగా పోతూ ఉంటాయి. దీనివల్ల సమయము, ధనము, అలాగే శక్తి, ఈ మూడు కూడా మీరు కొంత కోల్పోవలసి వస్తుంది. ఇది రవిగ్రహం వల్ల. అంటే మీ ఆత్మస్థైర్యాన్ని ఎంత మేరకు తగ్గించాలో అంత మేరకు రవి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ గురుడు ఉండడం వల్ల మీ మేధస్సు ప్రత్యేకించి మీరు ఉపయోగించుకోకుండా ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా పక్క వాళ్ళ యొక్క సలహా తీసుకుంటూ ఉండడం, వారు సమయానుకూలంగా వాళ్ళకి నచ్చినట్టుగా మీకు సలహాలు ఇస్తూ ఉండడం వల్ల అటు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఓ రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాహు యొక్క అనుకూలత ఉన్నది. ఇక్కడ మీకు ఎవరైతే కావాలని మీకు చెడు చేయాలి అనే సంకల్పం చేస్తారో వారే ఇబ్బంది పడతారు తప్పితే వారి వల్ల మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. రాహు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఇక్కడ కుటుంబం తాలూకా, జీవిత భాగస్వామి తాలూకా అండదండలు, సపోర్టు, సంతానం తాలూకు సపోర్టు అనేటువంటిది కుంభరాశి వారికి దొరుకుతుంది. అందువల్ల అనేక రకాలైనటువంటి విషయాల నుండి బయటపడతారు. అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఈ ప్రయాణం అవసరమా, ఒకవేళ అవసరం అనుకుంటే మనకు కావలసినటువంటివి ఏంటి అన్నీ పెట్టుకున్నామా, ఏదైనా మర్చిపోయామా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి. అలాగే ఎదుటివారి మీద ఎక్కువగా ఆధారపడకుండా, వారికి లోకువ కాకుండా మీరు సొంతంగా కష్టపడి ప్రయత్నం చేయండి. అది అవ్వకపోతే ఎవరైనా సహాయం చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పనులను వాయిదా వేసుకోకండి. ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటూ ఉండండి. దానివల్ల మీకు ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల వ్యసనాల బారిన పడకండి, జోదాల జోలికి పోకండి, ఎక్కడా కూడా మీడియేటింగ్ మధ్యవర్తిత్వం చేయకండి. దానివల్ల మీకు ఇబ్బందులు వాటిల్లుతాయి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ సాధారణంగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉన్నది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్.